చూస్తున్నాం. కర్నూలు హైవేపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిఆర్ఎల్ ట్రావెల్ బస్సు ఈ ప్రమాదానికి గురైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి హైవే పైన ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ఈ పిఆర్ఎల్ ట్రావెల్ బస్సుకి యాక్సిడెంట్ జరిగింది. మరోపక్క ఒక పక్కన మంచు భారీగా కురుస్తుంది. వాతావరణంలో మార్పులు అనేవి మనం చూస్తున్నాం. ఉదయం అలాగే సాయంత్రం 10 దాటిన తర్వాత అలాగే ఉదయం 7 గంటల వరకు కూడా విపరీతమైన పొగమంచు కమ్మేస్తున్న దృశ్యాలను కూడా మనం రోడ్లపైన చూస్తూనే ఉన్నాం. ఇక ఈ పొగమంచు కారణంగా బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో లారీని ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి గురి చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. సంబంధించిన విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బస్సు ఎదురుగా ఉన్న ఆ డ్రైవర్ సీటు ముందున్న భాగం అంతా కూడా ఏ విధంగా అయితే డ్యామేజ్ అయిందో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. స్పీడ్ లో లారీని ఓవర్టేక్ చేయబోయిన బస్ డ్రైవర్ లారీని వెనక నుంచి ఒక్కసారిగా ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు భాగం అంతా కూడా బాగా డ్యామేజ్ అయింది. అయితే చెన్నై నుంచి కర్నూలు వెళ్తుంది ఈ ట్రావెల్ బస్. చాగలమర్రి మండలం మద్దూరు మెట్ట దగ్గర ఈ ప్రమాదం కూడా జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్నారు. అదుపు తప్పి లారీని బలంగా ఢీకొట్టింది ఈ బస్సు. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న కారణంగా దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు డ్రైవర్. దీంతో బస్సు డ్రైవర్ ప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాద సమయంలో బస్సులో 45 మెంబర్స్ ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఎందుకంటే అంత ఓవర్ స్పీడ్ లో వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి దాన్ని ఎప్పుడైతే లారీని డాష్ ఇచ్చిందో ఈ బస్సు ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో దాన్ని అదుపు చేయడానికి తీవ్రతని కంట్రోల్ చేయడానికి ఒకవేళ అతను కంట్రోల్ చేయకుండా సడన్ బ్రేక్ వేయకుండా ఉంటే ప్రమాదం ఇంకా ఎక్కువగానే నమోదయ్యేది. కానీ దాని ఓవర్ స్పీడ్ని కంట్రోల్ చేసే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా ఎగిరిపడ్డారు. అయితే యాక్సిడెంట్కి సంబంధించిన విజువల్స్ని మనం ఒకసారి చూద్దాం. नमस्कार स्टार्ट नहीं होता. మనం చూస్తున్నాం లారీని వెనక నుంచి బస్సు ఢీకొనడంతో ముందున్న భాగం అంతా కూడా డ్రైవర్ సీటుకి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఫుల్గా డ్యామేజ్ అయింది. క్రెయిన్ సహాయంతో అక్కడే నిలిచిపోయిన బస్సుని కూడా అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే బస్సులో ఉన్న 45 ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఏమైనా గాయాలైనయా, వాళ్ళు క్షేమంగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకున్నారా లేదా, ఇటువంటి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, మనం చూస్తున్నాం కర్నూలు హైవే పై మరో ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎక్కాలంటేనే ఒక విధంగా భయం అనేది కలిగే పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ యాక్సిడెంట్ల కారణంగా. అయితే ఇప్పుడు జరిగిన పిఆర్ఎల్ ఏదైతే ట్రావెల్ బస్ ఉందో దానికి సంబంధించిన ప్రమాదానికి ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి అనుకోవచ్చు. మరో పక్కన ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది, డ్రైవర్ కి గాయాలైనట్లు తెలుస్తుంది, తన పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీరామ్? నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నుండి మద్దూరు సమీపంలో ఉన్న హైవే సమీపంలో మరోసారి పిఆర్ఎల్ ట్రావెల్స్ బస్సు ఈరోజు తెల్లవారుజామున చెన్నై నుండి కర్నూలుకు వస్తున్న సమయంలో ఓవర్ స్పీడ్ చేసే సమయంలో మరోసారి ప్రమాదం సంభవించింది. అయితే ఇటీవల కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 19 మంది సజీవ దహనమైన ఘటన మరొక ముందే వరుస ప్రమాదాలతో ట్రావెల్ జర్నీ చేయాలంటే భయపడేటటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు తెల్లవారుజామున పిఆర్ఎల్ ట్రావెల్ డ్రైవరు నిద్రమత్తులో ఉన్నారా లేకుంటే పొగమంచు కారణంగా ఓవర్టేక్ చేసే సమయంలో రోడ్డు కనిపించకపోవడంతో ముందు ఉన్న లారీని ఢీకొట్టినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే కొంత డ్రైవరు అప్రమత్తంతో పాటు
కొంత స్పీడ్ ను అదుపు చేయడంతో ముందు భాగంలో బస్సు ముందు భాగం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే కొంత డ్యామేజ్ అయింది. మిగతా బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులకు ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రైవేట్ ట్రావెల్ సంబంధిత బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి. ఎందుకంటే సరైన ఫిట్నెస్ లేనటువంటి డ్రైవర్లు కావచ్చు, లేదా సమయ పాలనను కవర్ చేయడం కోసం అతివేగంగా ప్రయాణించడం, మద్యం మత్తులో ఉండి కూడా ప్రయాణించడం వల్ల ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో అధికారులు కొంత నైట్ టైం ప్రయాణించే ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో స్టాప్ అండ్ ఫేస్ వాష్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే కర్నూలు జిల్లా పోలీస్ అధికారులు చేపడుతూ ఉన్నా ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగిన ఈ ఘటనతో మరోసారి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అంతా కూడా నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళు లేచి చూసేసరికి పిఆర్ఎల్ ట్రావెల్ బస్సు ముందు ఉన్న ఆగి ఉన్న ఏదైతే లారీ ఉందో లారీకి ఢీకొట్టి అక్కడే ఆగిన తర్వాత వెంటనే ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడి నుండి బస్సు నుండి దిగి వారు వెళ్ళవలసిన గమ్యస్థానాలకు తాత్కాలికంగా మరో వెహికల్ ను అరేంజ్ చేసి అక్కడి నుంచి పంపివేసిన పరిస్థితి. అయితే ఘటన జరిగిన తర్వాత పోలీసులు ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే జరిగిన సమయంలో తెల్లవారుజామున అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా, లేకుంటే అతివేగంతో రావడం వల్ల జరిగిందా, లేకుంటే పొగమంచు కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందా అనే కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. రైట్, ఇక తెల్లవారుజామున బస్సు ఏదైతే పిఆర్ఎల్ ట్రావెల్ బస్సు అనేది అటు కర్నూలు హైవే పైన ట్రావెల్ చేస్తుందో ఇక అదే సమయంలో ఒక్కసారిగా ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది. అయితే చెన్నై నుంచి కర్నూలు వెళ్తుంది ట్రావెల్ బస్సు అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. చాగలమరి మండలం మద్దూరు మెట్టు దగ్గర ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కర్నూలు హైవే అంటేనే అందరిలో వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. ఇంతకుముందు కర్నూలు హైవే పైన ఏ విధంగా అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. దీని తర్వాత అందరూ అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ట్రావెల్ బస్సెస్ ఎవరైతే నడుపుతున్నారో ఆ యజమానులు అని చెప్పుకోవచ్చు, ఆ డ్రైవర్స్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళని అధికారులు అప్రమత్తం చేశారు. ఖచ్చితంగా మీరు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి పాటించాల్సింది అని చెప్పి కూడా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ బస్సు ప్రమాదం ఉదయం పూట అంటే తెల్లవారుజామున పొగమంచున్న కారణంగా ఓవర్ స్పీడ్తో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి దాన్నే ఢీకొన్న పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే డ్రైవర్కి మాత్రం గాయాలైన అతన్ని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. దాని తర్వాత పోలీసుల విచారణలో భాగంగా ఏ విధంగా యాక్సిడెంట్ జరిగింది, ఆ లారీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, లారీ లోడ్తో వెళ్తుందా, నార్మల్గానే వెళ్తుందా, అలాగే బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు సంఘటనకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ తెలియజేస్తారు, ఇవన్నీ కూడా మనకి విచారణలో భాగంగా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఎవరైనా ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మీరు బస్సులో ట్రావెల్ చేసే ముందు కొన్ని వాళ్ళని ఎవరైతే డ్రైవరో అలాగే క్లీనర్ ఉంటారో వాళ్ళని అడిగి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్ బస్ ఎక్కితే ప్రాణాలకి ముప్పు అనే సిచ్యువేషన్ ఇప్పుడు తెరపైకి వస్తున్న తీరుని మనం చూస్తున్నాం. అతివేగంతో వెళ్తున్న బస్సులు, ఎందుకంటే వాళ్ళకి ఇంత టైం లిమిట్ అనేది ఉంటుంది. ఈ టైం లిమిట్లోనే వాళ్ళ ఏదైతే ఈ ట్రావెల్ ఉంటుందో దాన్ని ముగించుకోవాలి. సో ఈ టైం లిమిట్ కారణంగా అతి వేగంతో వెళ్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. నార్మల్ స్పీడ్తో ఉండుంటే కనుక లారీని ఓవర్టేక్ చేయకపోయినా కానీ ఇటువంటి ప్రమాదం జరుగుండేది కాదు. అతివేగంగా వెళ్తున్నాడు, ఎదురుగా లారీని ఓవర్టేక్ చేయబోయి కంట్రోల్ చేసుకోలేక సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం ఇక్కడితోనే ఆగిపోయింది. ఒకవేళ ఏ డ్రైవర్ కూడా నిద్రమత్తులో ఉన్నా, పొగమంచు కారణంగా అది కనిపించకపోయినా, లేదంటే ఎదురుగా వేరే వాహనం వస్తున్నా దీన్ని కంట్రోల్ చేయక సడన్ బ్రేక్ వేయలేకపోయినా ప్రమాద తీవ్రత మళ్ళీ చాలా ఎక్కువగా ఉండేది. సో ఇటువంటిప్పుడు మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకొని, ప్రధానంగా డ్రైవర్ ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారు, ఆయన పరిస్థితి ఏ విధంగా అనేది కూడా మీరు బస్సు ఎక్కుతున్నప్పుడే ఖచ్చితంగా గమనించుకోవాల్సిన పరిస్థితులుగా ఉన్నాయి.